Hello guys, welcome back to Zindagi Unlimited. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? I hope you are all doing great. ఇవాళ వచ్చేసి నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ లో ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు ఇది ఎక్కడ ఉంది అనేసి. మళ్ళీ చెప్పేస్తాను. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న ప్యారడైజ్ హోటల్ ఆపోజిట్ లో జేడ్ ఆర్కేడ్ అనేసి బిల్డింగ్ ఉంటుంది. అందులోనే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ కూడా చాలా అవైలబుల్ ఉంది. సో మూవింగ్ ఆన్ టు ద డిజైన్స్, రాగానే బోల్డ్ అని న్యూ డిజైన్స్ కనిపించాయి. ఇక్కడ వచ్చేసి లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా ఫేమస్. మన వ్యూవర్స్ అయితే ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది పర్చేస్ చేశారు. చాలా మంచి మోడల్స్ ఉంటాయన్నమాట, చాలా తక్కువ గోల్డ్ వెయిట్ లోనే. అలానే ఈ మధ్య హాఫ్ శారీ ఫంక్షన్స్ ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి కదా. సో ఆ అకేషన్ కి కూడా సూట్ అయ్యేలాగా అలా తక్కువ గోల్డ్ వెయిట్ లో ఆ ఏజ్ పిల్లలు కూడా పెట్టుకునేలాగా కొన్ని మోడల్స్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా మోడల్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది నా శారీ మీదకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది, అందుకే రాగానే ఇది వేసేసుకున్నాను అనమాట. భలే ఉంది అసలు. సో ఇలాంటి సింపుల్ శారీస్ మీదకి మంచి లుక్ ఇవ్వాలి అంటే ఇలాంటివి వేసుకోవాలండి. ఎక్కువగా బీడ్స్ యూజ్ చేశారు, చాలా తక్కువ గోల్డ్ యూజ్ చేశారు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 36 grams ఆఫ్ గోల్డ్ ఉంది. మీకు కావాలంటే ఇలా మీకు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి. దేనికైనా ఒకవేళ ఇయర్ రింగ్స్ లేకున్నా కానీ మ్యాచ్ చేసి ఇస్తారనమాట. బోల్డ్ అని ఇయర్ రింగ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఈ శారీ మీదకి ఇది పర్ఫెక్ట్ గా ఉందనేసి ఇది వేసుకున్నాను. అండ్ ఇంకా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ డిజైన్. వీటిలో ఏవైతే మీకు బీడ్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా సెమీ ప్రిషియస్ బీడ్స్ అండి. ఏవైతే మీకు పర్ల్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా స్వరోస్కి పర్ల్స్ అన్నమాట, అందుకే ఇంత చక్కగా మెరుస్తున్నాయి. అండ్ ఈ వైట్ స్టోన్స్ అన్ని కూడా సీజెడ్స్. అండ్ ఏవైతే ఇక్కడ మీకు రెడ్ స్టోన్స్ కనిపిస్తున్నాయో అవి కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్. అండ్ దీంట్లో మనం వెయిట్ ఎంత ఉంది అనేది కూడా చూద్దామండి. సో దిస్ వన్ ఒకసారి డీటెయిల్ గా చూసేద్దాం రండి. టోటల్ వెయిట్ వచ్చేసి 75 grams అండి. అండ్ దీంట్లో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, బీడ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి వెయిట్ సెపరేట్ గా వేశారు. డోరీ వెయిట్ కూడా సెపరేట్ గా వేశారు, లాస్ట్ లో తీసేస్తారు. అండ్ టోటల్ నెట్ వెయిట్ వచ్చేసి 12.7 grams అనమాట. సో టోటల్ బంగారం 12.7 grams ఉంది. అంటే ఒక తులం పైన కొద్దిగా పెడితే మీకు ఇది మొత్తం వచ్చేస్తుంది. స్టెప్ బై స్టెప్స్ ఉండడం వల్ల ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. దీనికి మీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేవి దొరికిపోతాయండి. ఇంకా ఇక్కడ చాలా లైట్ వెయిట్ లో ఒక చోకర్ ఉంది చూడండి. ఇది కూడా మీకు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో వేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువకి వస్తుంది అనమాట ఇది. దీంట్లో వచ్చేసి ఓన్లీ 2.69 grams ఆఫ్ గోల్డ్ ఉందండి. అంటే 2.5 తులాల్లోనే మీకు ఈ చోకర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఒక్క థింగ్ ఏంటి అంటే గోల్డ్ ప్రైస్ మనం ఎలాగో పే చేస్తాము, బీడ్స్ కి సెపరేట్ ప్రైసింగ్ ఉంటుంది అనమాట. అది మీరు మొత్తం ఎన్ని బీడ్స్ ఉన్నాయి, ఎన్ని సీజర్స్ ఉన్నాయి అన్ని చూసిన తర్వాత ఆ అడిషనల్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు కావాలనుకుంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేవి దొరికేస్తాయి. నెక్స్ట్ ఇది చూడండి. దీంట్లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ గా ఎంత బాగా తయారు చేశారో. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే డిజైనింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద బీడ్స్ ఇచ్చారు, ఇక్కడ అన్ని కూడా చిన్న బీడ్స్ అనమాట. ఇది ఎలా ఉందంటే చూడగానే ఇలా బొట్టుమాల టైప్ లో అనిపిస్తుంది, చాలా ట్రెడిషనల్ గా ఉంది. హారం అనమాట ఇది. సో దీంట్లో చాలా తక్కువ గోల్డే పడుతుంది. నార్మల్ గా మనం కంప్లీట్ గోల్డ్ హారం తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇది మాత్రం మనకి 2.5 తులాల్లో వచ్చేస్తుందండి. నెట్ వెయిట్ 2.5 తులాలు కూడా కాదు, 23 grams లో మనకు వచ్చేస్తుంది. అడిషనల్ గా మనం సీజెడ్స్ అండ్ సెమీ ప్రీషియస్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ అడిషనల్ గా పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక చోకర్ ఉంది చూడండి. దీంట్లోనేమో ఇలా బంచ్ పర్ల్స్ ఇచ్చారనమాట. అండ్ మధ్యలో చాలా పెద్ద డిజైన్ ఇచ్చారు. సో దీని వల్ల చాలా హెవీగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా వచ్చేసి చాలా తక్కువ ప్రైసే పడుతుంది అనమాట. బంగారం తక్కువే పడుతుంది. దీంట్లో కూడా మంచి స్వరోస్కి పర్ల్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేసి 17 grams ఆఫ్ గోల్డ్ ఉందండి. 17.8 grams అంతే. ఈ డిజైన్ వల్ల అలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఎన్ని కొత్త మోడల్స్ ఉన్నా కానీ ఇలా పగడాలు అండ్ ఇలా ఎమరాల్డ్స్ కలిసి ఉన్నవి చాలా మంచి కాంబినేషన్ లో ఉంటాయి. ట్రెడిషనల్ శారీస్ మీదకి బాగుంటుంది. చాలా పెద్ద లాకెట్ ఇచ్చారు. లాకెట్ డిజైన్ ఎలా ఉందంటే తక్కువ గోల్డ్ లోనే వెడల్పుగా ఉండేలాగా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ బంచ్ పర్ల్స్ వేలాడుతూ ఉన్నాయి. స్టోన్స్ అన్ని కూడా సీజెడ్స్. అండ్ ఏవైతే మీకు మొత్తం బీడ్స్ కనిపిస్తున్నాయో అన్ని సెమీ ప్రిషియస్ బీడ్స్ అండి. అండ్ ఇక్కడ పంకిన్ డిజైన్ ఇచ్చారు. పంకిన్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు బాగా నడుస్తుంది, అసలు చాలా నడుస్తుంది.
సో చాలా మంచి డిజైన్ అన్నమాట. చూద్దాం దీంట్లో ఎంత గోల్డ్ అనేది ఉంది. దీంట్లో 15 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. అన్బిలీవబుల్. అంటే తులం నరలోనే మనకి హారం వచ్చేస్తుంది. చాలా పెద్దగా ఉంది అసలు. నాకైతే అసలు గోల్డ్ కొనడం కంటే ఇలా తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దొరికేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక చోకర్ కూడా ఉంది చూడండి. ఇది కూడా హాఫ్ సారీ ఫంక్షన్ కి చాలా బాగుంటది. ఇందాక చూసాం కదా, ఆల్మోస్ట్ వెయిట్ కూడా అంతే ఉంటది. 2.7 గ్రామ్స్ లో వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్ కూడా భలే ప్రిట్టిగా ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీద కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా అంతే. డిజైన్ చూడండి అసలు ఎంత పెద్దగా ఇచ్చారు. కింద ఇలా బంచెస్ వేలాడుతూ ఉన్నాయి. దాని వల్ల కూడా ఇంకా పెద్దగా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా సూపర్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇవి ఈ అకేషన్ కని కాదు, ఏ అకేషన్ కైనా, పెళ్లిళ్ళకైనా, వెడ్డింగ్ గెస్ట్ లాగా అయినా, ఎలా అయినా మనం వేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 20 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. సో 2 తులాల గోల్డ్ లో మనకి ఇంత పెద్ద హారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండ్ నడుస్తుంది. కంపల్సరీ మనం గోల్డే వేసుకోవాలి అని ఏమీ లేదు. ఇలాంటివి వేసుకెళ్ళినా కానీ అసలు సూపర్ ఉంటది. ఫుల్ గోల్డ్ కంటే ఇన్ఫాక్ట్ ఇలానే బాగుంటది. అండ్ ఈ చోకర్ చూడండి, నవరత్నాలతో భలే ఉంది. ఇలా అంతా వేలాడుతూ ఉండడం వల్ల పెద్దగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా స్వరోస్కి పర్ల్స్ అండ్ సీజెట్స్ అన్నమాట. దీంట్లో వచ్చేసి ఓన్లీ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉందండి. 10.9 గ్రామ్స్. సో 1 తులంలో వచ్చేస్తుంది చూసారా, అన్బిలీవబుల్. కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చి, ఇది ఉంది కదా, ఇలా ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవచ్చు, లేదా మ్యాచింగ్ కూడా దొరికేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక హారం అండి. 2 కలర్స్ లో వచ్చింది అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటది. సో ఇక్కడ వచ్చేసి ఇలా ఇటు సైడ్ ఒకలా వచ్చింది, ఇటు సైడ్ ఒకలా వచ్చింది. అండ్ దీంట్లో అయితే చాలా తక్కువ గోల్డే పడుతుంది. అండ్ చూడ్డానికి మాత్రం చాలా నిండుగా ఉందన్నమాట. దీంట్లో చూద్దాము. కెన్ యూ బిలీవ్ ఇట్, ఓన్లీ 4.6 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. ఎంత తక్కువ అంటే అరతులం కంటే తక్కువలో మనకు వచ్చేస్తుంది. ఇయర్ రింగ్స్ కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. సూపర్ ఉంది. ఇదైతే ఎవరికైనా చాలా బాగుంటుంది. అండ్ ఈ నెక్లెస్ చూడండి, ఇది కూడా లైట్ వెయిట్ అన్నమాట. డిజైన్ అలా ఇచ్చారు. మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఆర్డర్ చేయించుకుంటే బాగుంటది. చాంద్ బాలీస్ లాగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా సీజెట్స్. అండ్ ఇవన్నీ కూడా పంకిన్ కట్ లో ఉన్న సెమీ ప్రీషియస్ ఎమరాల్డ్స్. దీంట్లో చూద్దాము. దీంట్లో 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉందండి. 10.8 గ్రామ్స్ లో మనకి నెక్లెస్ వచ్చేస్తుంది. ఇదైతే అసలు హాఫ్ సారీ ఫంక్షన్ కి చాలా బాగుంటది. చిన్న పిల్లలు కూడా చక్కగా వేసుకోవచ్చు, క్యారీ చేయగలరు. అండ్ లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది. 1 తులంలోనే వచ్చేస్తుంది. సో మన ఛానల్లో లాస్ట్ టైం నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ లో వీడియో చేసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి. మళ్ళీ అడిగారనమాట. అదే క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ వచ్చేసి స్కీమ్ అవైలబుల్ ఉంది. మీరు వెబ్సైట్ ద్వారా వెళ్ళి చూసినట్లయితే స్కీమ్ లో ఎక్కడున్నా కానీ మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ 1 ఇయర్ తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అయితే ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మనం స్కీమ్ వేసుకున్న తర్వాత అన్నిటి మీద అది అప్లికబుల్ అవుతుందా, లేదంటే కొన్ని ఐటమ్స్ మనం తీసుకోవచ్చా అనేసి. డైమండ్ తప్ప మీరు ఇంకా ఏవైనా కానీ స్కీమ్ లో తీసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే వెబ్సైట్ లో మొత్తం స్టాక్ కూడా ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఈ కంట్రీలో లేకున్నా కానీ అసలు ఇక్కడ స్టోర్ లో ఏమేమి ఉన్నాయి, లేటెస్ట్ కలెక్షన్ అనేది వెబ్సైట్ ద్వారా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దిస్ వన్, ఇది వచ్చేసి మంచి రూబీస్ తో వచ్చింది. సెమీ ప్రీషియస్ రూబీస్. అండ్ అగైన్ ఇది మంచి డిజైన్ బాగుంది అనమాట. కింద ఇలా జుమ్కాస్ వేలాడుతూ ఉన్నాయి. దానివల్ల చాలా హెవీనెస్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పీకాక్ ఇమేజ్ వచ్చింది అనమాట. ఈవెన్ బ్రైడల్ జ్యువెలరీగా కూడా ఇందులో హెవీగా ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు అండి. బ్రైడల్లో మనకి మెహందీ, హల్దీ అలా ఉంటాయి కదా, ఆ టైంలో ఇవి చాలా బాగుంటాయి. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాచింగ్ వి ఆల్రెడీ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి 17 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది పట్టిందండి. మధ్యలో ఇక్కడ కూడా గోల్డ్ లేదు, ఓన్లీ ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక ఒక నెక్లెస్ చూసాం కదా, అందులో వచ్చేసి మొత్తం వైటే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ స్వరోస్కి పర్ల్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఐ థింక్ నేను 10 గ్రామ్స్ ఉంటుంది అనుకున్నా, 6.5 గ్రామ్స్ కి వచ్చేస్తుందండి. దిస్ ఈజ్ వెరీ నైస్. ఇంత తక్కువ గోల్డ్ లో రావడం అనేది చాలా రేర్ అనమాట. అండ్ దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేవి దొరుకుతాయి. సేమ్ ఇందాక చూసిన టైపే, బట్ కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇందాక వచ్చేసి ఓన్లీ రూబీస్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి పర్ల్స్ అండ్ రూబీస్ కాంబినేషన్ వచ్చింది. అండ్ సేమ్ ఇందాక అట్లానే ఇలా జుమ్కాస్ కూడా వచ్చాయి అనమాట.
సో ఇలాంటివి ఏంటంటే చాలా థిక్గా కనిపిస్తున్నాయి కానీ గోల్డ్ చాలా తక్కువే ఉంది. దీంట్లో వచ్చేసి 11 గ్రామ్స్ గోల్డ్, అంటే ఆల్మోస్ట్ మనకి 1 తులంలోనే వచ్చేస్తుంది. దీంట్లో మనం నార్మల్గా బుట్టలు ఉంటాయి కదా, అవి ఏవి పెట్టుకున్నా కానీ మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కంటె అండి. ఇక్కడ కంటెలు కూడా చాలా మోడల్స్ ఉంటాయి. కంటె కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెండింగ్ ఐటమ్, ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అండ్ ఇవి కూడా లైట్ వెయిట్ కిందకే వస్తాయి అన్నమాట. చూడ్డానికి అయితే ఎక్కువ బంగారం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అండ్ ఇలా మనం ఇయర్ రింగ్స్ చాన్బాలీలా చేయించుకున్నా చాలా బాగుంటుంది. కంటెకి వచ్చేసి 13.5 గ్రామ్స్ గోల్డ్ పట్టిందండి. తులన్నరలో ఎంత మంచి పీస్ వచ్చేస్తుంది. సో కంటే ఈజ్ ఆన్ మై నెక్స్ట్ లిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. ఇది వచ్చేసి మొత్తం బంచ్ పర్ల్స్ లా ఇచ్చారు, కింద వచ్చేసి పెద్ద రూబీస్ వచ్చాయి. అండ్ ఇలా లక్ష్మీదేవి ఇమేజ్ వచ్చింది అనమాట. ఎవరైతే టెంపుల్ జ్యువెలరీ తక్కువ వెయిట్ లో చేయించుకోవాలి అనుకుంటున్నారో ఇలా కూడా చేయించుకోవచ్చండి. సో మనం ఎక్కువ స్పెండ్ చేయకుండానే మన దగ్గర టెంపుల్ జ్యువెలరీ అనేది ఉంటుంది అనమాట. అలానే ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా మ్యాచ్ చేయొచ్చు వీటితోటి. దీంట్లో వచ్చేసి ఓన్లీ 12 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉందండి. గోల్డ్ మొత్తం కూడా ఓన్లీ ఇలా లాకెట్ లోనే వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ ఏవైనా దీనికి సూట్ అయిపోతాయి మంచిగా. ఇలా కొంచెం డిఫరెంట్ ఫినిష్ ఉన్న బుట్టలు మీ దగ్గర ఉన్నా కానీ సూట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఒక చోకర్ ఉంది చూడండి. దీంట్లో అయితే అసలు చాలా డిజైన్స్ వచ్చాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. అసలు ఇది అసలు లైట్ వెయిటా కాదా చెక్ చేద్దాము. దీంట్లో ఓన్లీ 21 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పట్టిందండి. 2 తులాల్లో ఎంత వెడల్పుగా ఉందో చూస్తున్నారా. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు దొరికేస్తాయి. చాలా బాగుంది. సో ఇలా డిఫరెంట్ ఫినిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ లోనే. అండ్ ఇది కూడా చూడండి. మీరు ఇప్పటి వరకు కూడా సేమ్ సైజ్ లో ఉన్న బీడ్స్ మాత్రమే చూసారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి అనమాట. పైన వచ్చేసి రౌండ్ పర్ల్స్ వచ్చాయి, కింద వచ్చేసి మొత్తం డిఫరెంట్ షేప్ లో ఉన్న ఎమరాల్డ్స్ వచ్చాయి అనమాట. గోల్డ్ మొత్తం కూడా మనకి దీంట్లోనే వచ్చింది. మొత్తం గోల్డ్ దీంట్లోనే పెట్టేశారు. అండ్ దీనికైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి చాలా బాగున్నాయి, భలే నిండుగా ఉంటాయి ఇవి పెట్టుకుంటే. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మళ్ళీ మనం సెపరేట్ గా తీసుకోవాలి. ఒకసారి వెయిట్ చూసేద్దాము. 8 గ్రామ్స్ అనమాట. సో మనకి 8 గ్రామ్స్ లో ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకా ఈ హారం వచ్చేసి మనకు ఓన్లీ 11 గ్రామ్స్ లో వస్తుందండి. అంటే 2 తులాల్లో మనకి హారం వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్. మీరు కంప్లీట్ గా గోల్డ్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ ఇలా లైట్ వెయిట్ లో తీసుకుంటేనే మీకు ఇంత తక్కువకి వస్తాయి అన్నమాట. అండ్ ఇందాకటి నుంచి నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇలా డిఫరెంట్ గా ఉండే అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అసలు భలే డిఫరెంట్ గా ఉంది చూడండి. పైన కింద బీడ్స్ ఇచ్చారు, మధ్యలో మాత్రం గోల్డ్ వచ్చింది. అండ్ ఇలా లాకెట్ వచ్చింది, చోకర్ అనమాట. ఇందాక నుంచి మనం చూసాం కదా, దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. దీంట్లో వచ్చేసి 9.4 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. అంటే 1 తులంలో వచ్చేస్తుంది మనకి. ఇదైతే నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఇందాక చూపించిన వాటికంటే ఇది చాలా డిఫరెంట్ గా. ఇది స్టెప్ బై స్టెప్ హారం అండి. దీని డిజైన్ వల్ల ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఇంకా దీంతో పాటు మనం ఎలాంటి నెక్లెస్ కానీ ఏమీ పేర్ చేసే అవసరం లేదు. ఇవి చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ మొత్తం కూడా బంచ్ పర్ల్స్ గుట్ట పూసల్లాగా వేలాడుతూ ఉన్నాయి. అండ్ దీనికి వచ్చేసి మంచి ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి చూడండి. సేమ్ ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇంకా ఇలా వచ్చినాయి తీసుకుంటే బెస్ట్ కదా. బ్రైడల్ జ్యువెలరీ కింద కూడా మనం వాడుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 30 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. అంటే 3 తులాల్లో వచ్చేస్తుంది. దీనికి 1 తులం అనుకోండి ఇంకా. సో మనకి టోటల్ 4-5 తులాస్ లో ఒక పెద్ద హారం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. అండ్ ఇది చూడండి, ఈ నెక్లెస్ భలే డిఫరెంట్ గా ఉంది. డిజైనర్ శారీస్ మీదకి, లెహెంగాస్ మీద కూడా బాగుంటది అనమాట. అలానే హాఫ్ శారీ ఫంక్షన్స్ కి కూడా ఇది చాలా బాగుంటది. డిఫరెంట్ కట్ వచ్చింది. సెమీ ప్రీషియస్ బీడ్స్, స్వరోస్కీ పర్ల్స్ అండ్ ఈ వైట్స్ అన్ని కూడా సీజెడ్స్ అనమాట. దీంట్లో వచ్చేసి 16 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉందండి. అంటే తులంన్నరలో మనకు వచ్చేస్తుంది. దీనికి ఏ ఇయర్ రింగ్స్ అయినా మ్యాచ్ అయిపోతాయి. ఎందుకంటే గ్రీన్ అనేది కామన్ కలర్ కాబట్టి మన దగ్గర ఉన్న గోల్డ్ ఉన్నా, లేదంటే గ్రీన్స్ ఉన్న ఇయర్ రింగ్స్, లేదంటే పర్ల్స్ ఉన్నా కానీ మ్యాచ్ అయిపోతాయి. ఇది చూడండి, ఇది వచ్చేసి పెద్దవాళ్ళకైనా బాగుంటది, మనకైనా కానీ మంచి ట్రెడిషనల్ పట్టు శారీస్ మీదకి బాగుంటది. దీంట్లో చాలా లైన్స్ వచ్చాయి, 8 లైన్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వరోస్కీ పర్ల్స్. చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారనమాట. ఒక పెద్ద పెండెంట్ వరకు చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చారు. ఇటు 5 అటు 5 ఉన్నాయి. సో గోల్డ్ అంతా కూడా మనకి పెండెంట్స్ లోనే ఉంది. దీంట్లో వచ్చేసి 13 గ్రామ్స్ గోల్డ్ ఉందండి. తులంన్నరలో మనకి ఇంత పెద్దది వచ్చేస్తుంది.
ప్లస్ మనం ఈ బీడ్స్ కి ప్రైస్ ఎంత ఉందో అది మనం పర్చేస్ చేసుకునేటప్పుడు నంబర్ ఆఫ్ బీడ్స్ అవి చూసుకొని దానికి ఎక్స్ట్రా పే చేసుకోవాలి. ఇయర్ రింగ్స్ కూడా దొరికేస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చోకర్ అండి. ఇది కూడా హాఫ్ శారీ ఫంక్షన్స్ అని చెప్పాను కదా, చాలా ఈ మధ్య ముహూర్తాలు ఉన్నాయనుకుంటా, చాలా మంది ఇళ్లలో జరుగుతున్నాయి. సో ఇది ఒకసారి కన్సిడర్ చేయండి. చాలా పెద్దగా కనిపిస్తుంది, వాళ్ళు ఈ ఏజ్ నుంచి తర్వాత కూడా పెట్టుకోవచ్చు. అండ్ చాలా పెద్దగా నిండుగా కనిపిస్తుంది అనమాట. డిజైనర్ శారీస్ మీద కూడా బాగుంటది. దీంట్లో అయితే తులం బంగారం కూడా లేదు అసలు. 8.6 grams లోనే మనకి ఇంత మంచి పీస్ వచ్చేస్తుంది. సో ఇంకా హాఫ్ శారీ ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి నేను టోటల్ సెట్స్ చూపిస్తానండి. ఇప్పటివరకు చూపించిన ఏంటంటే ఏదో చోకర్ లేదంటే హారం. ఇవి వచ్చేసి కంప్లీట్ సెట్స్ అన్నమాట. మీరు చోకర్, హారం అండ్ ఇయర్ రింగ్స్ ఒక సెట్ లాగా తీసుకోవచ్చు. అవి కొన్ని మంచి మంచి పీసెస్ ఉన్నాయి, అవి చూసేద్దాము. అందులో ఫస్ట్ వన్ ఇది. ఈ టోటల్ సెట్ వచ్చేసి మీకు 50 grams లో వస్తుందండి. ఇలా తీసుకోవడం వల్ల వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ కూడా వస్తుంది, అలానే ఫ్యూచర్ కి కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లా ఉంటుంది అనమాట. చోకర్ చూడండి, ఇది కూడా మొత్తం సెమీ ప్రీషియస్ బీడ్స్ అండ్ ఇంకా ఈ వైట్స్ అన్ని కూడా సీజెట్స్. అండ్ ఈ హారం చూసినట్లయితే ఇవి కూడా సేమ్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. అండ్ ఈ పెండెంట్ అయితే చాలా హెవీగా వచ్చింది. సో దీంట్లో ఎక్కువగా గోల్డ్ పట్టింది మనకి ఈ పెండెంట్ కి, చోకర్ కి. అండ్ దీనికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి, పర్ఫెక్ట్ మ్యాచ్. ఇలా మీరు ఈ 3 కలిపి తీసుకున్నారనుకోండి టోటల్ మీకు 50 grams లో వచ్చేస్తుంది. ఫంక్షన్ కి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా అమౌంట్ లో మనం చూసినట్లయితే 5 to 6 lakhs పడుతుంది అనమాట టోటల్ గా, అటు ఇటుగా డిపెండింగ్ ఆన్ ద గోల్డ్ వెయిట్. ఇది కూడా అలాంటి సెట్ అండి. కంప్లీట్ గా చోకర్ వస్తుంది, హారం వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ వస్తాయి. ఇయర్ రింగ్స్ అయితే అసలు అదిరిపోయాయండి, చాలా మంచి చాన్ బాలీస్ వచ్చాయి. సో చోకర్ లో వచ్చేసి ఇలా స్వరోస్కి పర్ల్స్ అండ్ సీజెట్స్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అన్నమాట. అండ్ సేమ్ అదే కాంబినేషన్ యూజ్ చేసి బంచ్ పర్ల్స్ తోటి చాలా హెవీగా కనిపించే హారం ఇచ్చారు. హారంలో కూడా 2 మినీ పెండెంట్స్ వచ్చాయి. ఈ మినీ పెండెంట్ మీద కూడా లక్ష్మీదేవి ఇమేజ్ వచ్చింది అనమాట. అలానే ఈ చోకర్ మీద కూడా లక్ష్మీదేవి ఇమేజ్ వచ్చింది. మంచి టెంపుల్ జ్యువెలరీ లాగా కూడా ఉంది. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాన్ బాలీస్ చాలా బాగా వచ్చాయి, లైట్ వెయిట్ తో సూపర్ వచ్చాయి అనమాట. ఇది టోటల్ కలిపి మనకి 44 grams లో టోటల్ సెట్ వచ్చేస్తుంది. ఇలా మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు మాకు ఇంకా హెవీ సెట్ కావాలి అంటే ఇది చూడండి, ఇందులో కూడా మీకు చోకర్ వస్తుంది, దీంట్లో ఎమరాల్డ్స్ అండ్ ఇంకా స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్ వచ్చింది, సీజెట్స్ ఉన్నాయి. సేమ్ అదే కాంబినేషన్ లో మంచి హారం వచ్చింది అనమాట. హారంలో చాలా గోల్డ్ బీడ్స్ వచ్చాయి. ఇది కొంచెం హెవీది, ఎవరికైనా కానీ ఇంకా తీసుకునేది ఏదో హెవీగానే తీసుకుంటాము, ఇలా ఉంటే బాగుంటది, ఫ్యూచర్ కి కూడా పనికి వస్తుంది, ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ కి తీసుకున్నా గానీ అనుకుంటే ఇది తీసుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ చూడండి అసలు అద్దరిపోయాయి, సూపర్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి టోటల్ ఈ 3 కలిపి 85 grams లో వస్తాయి అనమాట. సో ఒక హెవీ మోడల్ చూపించాలి అనేసి ఇది చూపిస్తున్నా గానీ అర తులం దగ్గర నుంచి కూడా మనకి నెక్లెస్లు, హారాలు ఉన్నాయి. సో ఒకసారి ఈ వీడియో మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇంకొక హెవీ సెట్ అండి, అంటే ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ కి చిన్నవే కాకుండా ఫ్యూచర్ కి కూడా ఉపయోగపడేలాగా అన్నట్లుగా నేను కొన్ని సెట్స్ చూపిస్తున్నాను. దీంట్లో చోకర్ వచ్చింది, దీంట్లో వచ్చేసి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ 2 కాంబినేషన్ వచ్చాయి. స్వరోస్కి పర్ల్స్, ఇది మొత్తం కూడా స్వరోస్కి పర్ల్స్ తోనే ఇచ్చారనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం వల్ల చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇలా ఈ మూన్ డిజైన్ కూడా చాలా ట్రెడిషనల్ గా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఇవి పేరప్ చేశారు, ఎవర్ గ్రీన్ బుట్టలు అనమాట. ఇవైతే భలే ఉన్నాయి అసలు ట్రెడిషనల్ గా. సో ఈ టోటల్ సెట్ మీరు తీసుకున్నట్లయితే 50 grams లో వచ్చేస్తుంది. సో అవండి ఇవాల్టి డిజైన్స్. మీరు హైదరాబాద్ లో ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి రండి, విజిట్ చేయండి. అండ్ ఇంకా పన్నా జ్యువెలర్స్ వాళ్ళ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఎవ్రీడే కూడా డిజైన్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు, మీరు ప్రతిరోజు కూడా చెక్ చేయొచ్చు. అండ్ వీటిలో మీకు ఏదైనా బాగా నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి పంపించేసేయండి, ఫర్దర్ గా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. అలానే స్కీమ్ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో ఉంటాయి, చూసుకోండి. అండ్ ఇంకొక వీడియో కూడా రాబోతుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ నుంచి, వెయిట్ ఫర్ దట్. అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై.